హలో అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు కటక్ రొట్టితో చాట్. కటక్ రొట్టె కాదండి, ఏదున్నా సరే, కాకర కానీ అప్పడం కానీ, కటక్ రొట్టెలో జొన్న రొట్టె అయినా పర్లేదు, సజ్జ రొట్టె అయినా పర్లేదు, ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. దానికి ముందుగా ఒక మూకుడు తీసుకుని దాంట్లో ఒక కప్పు పల్లీలు వేసి సిమ్లో పెట్టి దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకుని అదే మూకుట్లో 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అది ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ఇందాక వేయించుకుని పొట్టు తీసి రెడీ పెట్టుకున్నాం కదా, పల్లీలు కూడా వేయండి. దీంట్లో ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు, మీరు తినే కారాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. గొడ్డు కారం అంటారు కదా, అది వేయాలి. అది వేసి కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా చేయొద్దు. ఇప్పుడు దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం షుగర్, ఒక టీ స్పూన్ అంతా, టేబుల్ స్పూన్ మీ ఇష్టం, అది వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్లోకి తీసి పెట్టుకోండి. ఇది 3 months వరకు ఉంటుంది. ఇప్పుడు పైన చాట్ కోసం ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కుకుంబర్, క్యారెట్ తురుము అన్నీ రెడీ పెట్టుకోండి. టమాటాస్లోంచి, కుకుంబర్లోంచి మాత్రం సీడ్స్ తీసేసేయాలి. మీ దగ్గర ఉంటే కనుక షేవ్ కూడా వేసుకోవచ్చు. అన్నీ కట్ సన్నగా, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా సీడ్స్ తీసేస్తే కుకుంబర్లోంచి వాటర్ తక్కువ అవుతుంది. అది మనం వేసుకున్నప్పుడు త్వరగా మెత్తగా అవ్వకుండా ఉంటుందన్నమాట. రొట్టె పైన, టమాటాలో అయినా అంతే. ఇట్లా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రొట్టె తీసుకుని కొంచెం లైట్గా వేడి చేసుకోండి, పెనం పైన చేసుకుని దానిపైన కరగపెట్టిన వెన్న కానీ లేదా నెయ్యి కానీ ఏదైనా పర్లేదు వేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసి పైనుంచి కారం, మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా పల్లీల కారం కూడా వేసి పైనుంచి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, కుకుంబర్ ఉంటే కనుక షేవ్, పైనుంచి కొంచెం లెమన్ జ్యూస్ పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు, వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు కటక్ రొట్టెలు ఎలా చేసుకోవాలో మీకు కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను, చూడండి. బాయ్.